అందరికీ నమస్కారం. ఈరోజు మనం బిక్కవోలు వినాయకుడి గురించి తెలుసుకుందాం. ఒక పురాతన ఆలయం అది. అక్కడ వెలసిన గణపతి విగ్రహం రోజు రోజుకి పెరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. వినాయకుడి నాభి దగ్గర నుంచి కనిపించే సహజ ఆకృతి, దశాబ్దాల చరిత్ర, చాణక్యుల కాలం నాటి శిల్పకళ ఇవన్నీ కలిసిన ఒక అద్భుతమైన క్షేత్రం బిక్కవోలు మహాగణపతి ఆలయం. ఈ ఆలయానికి వెళ్ళి కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని భక్తులు చెబుతూ ఉంటారు. అందుకే ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ ఆ వినాయకుడి చెవిలో ఏమైనా కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈరోజు మన వీడియోలో బిక్కవోలు వినాయకుడి చరిత్ర, ఆలయ విశేషాలు, విగ్రహ రహస్యాలు, పురాణ కథలు మరియు ఈ క్షేత్ర మహిమలను పూర్తిగా తెలుసుకుందాం. పార్ట్ 1 బిక్కవోలు గ్రామ పరిచయం. ఇది ఆంధ్రప్రదేశ్లోని బిక్కవోలు గ్రామం. చరిత్రకు, దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. పచ్చని కొబ్బరి తోటలు, గోదావరి ప్రాంతానికి ప్రత్యేకమైన ప్రశాంతత వాతావరణం, పురాతన శివాలయాలు ఇవన్నీ కలిసి బిక్కవోలును ఒక పవిత్ర క్షేత్రంగా నిలబెట్టాయి. ఈ గ్రామంలో వెలసిన అత్యంత ప్రసిద్ధ ఆలయం శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం. ఈ ఆలయాన్ని చాలామంది బిక్కవోలు వినాయకుడు అని భక్తితో పిలుస్తూ ఉంటారు. పార్ట్ 2 ఆలయ చరిత్ర. స్థానికుల కథ ప్రకారం ఈ ఆలయం తూర్పు చాణక్యుల కాలంలో నిర్మించబడిందని చరిత్రకారులు చెబుతున్నారు. సుమారు 1000 సంవత్సరాల కంటే పాత చరిత్ర ఈ ఆలయానికి ఉందని భావిస్తున్నారు. ఆ కాలంలో రాజులు యుద్ధాలకు వెళ్లే ముందు, రాజ్య కార్యక్రమాలను ప్రారంభించే ముందు ఈ గణపతిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకునేవారట. ఎందుకంటే హిందూ సాంప్రదాయాల ప్రకారం గణపతి విఘ్నాలను తొలగించే దేవుడు. అందుకే ప్రతి శుభకార్యానికి ముందు గణపతిని పూజించే ఆచారం వచ్చింది. ఇక పార్ట్ 3 విగ్రహం మహిమలు. ఈ ఆలయంలోని వినాయకుడి విగ్రహం చాలా ప్రత్యేకత ఉంది. భారీ ఆకారంలో ఉన్న ఈ గణపతి విగ్రహం శిల్పకళల్లో ఒక అద్భుతమని చెప్పవచ్చు. స్థానికులు చెబుతున్న ఒక విశేషం ఏంటంటే ఈ విగ్రహం క్రమంగా పెరుగుతుంది. విగ్రహానికి సంవత్సరాల క్రితం వేసిన ఆభరణాలు ఇప్పుడు సరిపోవడం లేదని కొందరు చెబుతుంటారు. ఇది నిజమా లేదా భక్తుల విశ్వాసమా? అది పక్కన పెడితే ఈ ఆలయంలో అడుగు పెట్టగానే ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని భక్తులు చెబుతున్నారు. గర్భగుడిలో వినిపించే ఘంటానాదం, మంత్రోచ్చారణలు, దీపాలు మనసుకు ఒక ప్రశాంతతను ఇస్తూ ఉంటాయి. అలాగే ఆ వినాయకుడి చెవిలో మనం ఏ కోరిక చెప్పినా సరే ఆ కోరిక వెంటనే తీరుతుందని భక్తులు చెబుతూ ఉంటారు. ఇక అప్పటి నుండి అలా ఆ గణపతి స్వామి ప్రసిద్ధి చెందారు. ఇక పార్ట్ 4 గణపతి ఎందుకు ముందుగా పూజించాలి? పురాణాల ప్రకారం ఒకసారి దేవతలందరూ లోకంలో ముందుగా ఎవరు పూజలు అందుకోవాలని ప్రశ్నించారు. అప్పుడు శివుడు ఒక పరీక్ష పెట్టాడంట. భూమి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ముందుగా వచ్చేవారే శ్రేష్ఠులు అని చెప్పాడంట. అందరూ తమ తమ వాహనాలపై బయలుదేరారు. కానీ గణపతి మాత్రం తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ 3 సార్లు తిరిగాడు. తల్లిదండ్రులే ప్రపంచం అని చెప్పాడంట. ఆ భక్తిని మెచ్చి శివుడు ప్రతి పూజలోనూ ముందుగా గణపతిని ఆరాధించాలని వరమిచ్చాడంట. అందుకే ప్రతి ఆలయంలోని ప్రతి పూజలోనూ ముందుగా వినాయకుడిని పూజిస్తూ ఉంటారు. ఇక పార్ట్ 5
ఆలయ నిర్మాణ విశేషాలు. బిక్కవోలు ఆలయంలోని శిల్పకళ ఎంతో అద్భుతంగా ఉంటుంది. రాతిపై చెక్కిన దేవత రూపాలు, పురాతన శిల శాసనాలు, చాణక్యుల కాలం నాటి నిర్మాణ శైలి, ఇవన్నీ చరిత్రను మన కళ్ళ ముందుకు తీసుకొస్తూ ఉంటాయి. ఆలయంలోని ప్రతి స్తంభం ఒక కళాఖండగా కనిపిస్తుంది. పురాతన కాలంలో ఎలాంటి యంత్రాలు లేకుండా ఇంత భారీ నిర్మాణాలు ఎలా నిర్మించారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. పార్ట్ 6. భక్తుల విశ్వాసం. వినాయకుణ్ణి దర్శిస్తే విద్యలో విజయం, ఉద్యోగం, వ్యాపార అభివృద్ధి, వివాహ సమస్యలు తొలగడం, కుటుంబ శాంతి లభిస్తాయని భక్తులు విశ్వసిస్తున్నారు. ప్రత్యేకంగా వినాయక చవితి సమయంలో ఈ ఆలయంలో భారీ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ రోజున వేలాది మంది భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. గంటల తరబడి క్యూ లైన్లో కనిపిస్తాయి మనకి. గణపతి బప్ప మోరియా అంటూ భక్తులు ఆలయంలో అంటూ ఉంటారు. ఇక పార్ట్ 7. ఆలయ రహస్యాలు. స్థానిక కథ. స్థానికులు చెప్పే ఒక కథ ప్రకారం ఒకసారి ఒక భక్తుడు తన జీవితంలో ఎన్నో కష్టాలతో బాధపడుతూ ఈ ఆలయానికి వచ్చి వినాయకుణ్ణి ప్రార్థించాడంట. కొన్ని రోజుల తర్వాత అతని జీవితంలో ఆశ్చర్యకరమైన మార్పులు వచ్చాయని చెబుతారు. అప్పటి నుండి గణపతిని కోరికలు తీర్చే వినాయకుడు అని చాలామంది నమ్ముతూ ఉంటారు. మరికొందరు ఈ ఆలయంలో ధ్యానం చేస్తే మనసు ప్రశాంతత వస్తుందని చెబుతున్నారు. ఇక పార్ట్ 8. ఆధ్యాత్మిక అనుభూతి. ఉదయం సూర్యోదయ సమయంలో ఆలయంలో వినిపించే సుప్రభాతం, దీపారాధన వెలుగులు, ధూపవాసనలు, భక్తుల గోవింద నామస్మరణలు, ఈ వాతావరణం మనసును పూర్తిగా భక్తిలో ముంచేస్తుంది. ఆలయ ప్రాంగణంలో కొన్ని క్షణాలు కూర్చుంటే మనసులోని ఆందోళనలు తగ్గిపోతాయని చాలామంది భావిస్తారు. ఇక ముగింపు. వేల సంవత్సరాల చరిత్ర, అద్భుతమైన శిల్పకళ, భక్తుల విశ్వాసం, ఇవన్నీ కలిసి బిక్కవోలు వినాయకుణ్ణి ఒక మహిమాన్విత క్షేత్రంగా నిలబెట్టాయి. మీకు అవకాశం దొరికితే ఒకసారి అయినా ఈ పవిత్ర ఆలయాన్ని దర్శించండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని దేవాలయ విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.